ఎవరు మిస్ అవ్వలేదు. నిన్న మనం అనుకున్నాం కదండి, సువార్త యొక్క ప్రాముఖ్యమైన 3 అంశాలు: మరణం, భూస్థాపితం, పునరుత్థానం. ఈ ముగ్గురు కూడా నలుగురు కూడా ఈ 3 ఘట్టాలని వదలకుండా రాశారు. అంతో ఆయన కొంచెం ఎక్కువ రాశాడు. కొంచెం ఇంకొక ఆయన ఆయన అనుభవంలో నుంచి ఆయన రాశాడు. అలాగే పునరుత్థానాన్ని కూడా గురించి కూడా ఆ స్టోరీ యోహాను సువార్త 20వ అధ్యాయం నుంచి ఈ స్టోరీ మనం చదవబోతున్నాం. ఈ స్టోరీకి వెళ్ళటానికి ముందు నేను అసలు పునరుద్ధానాన్ని గురించినటువంటి కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. వాస్తవానికి అసలు మనిషికి నిత్యత్వాన్ని గురించినటువంటి స్పృహ ప్రతి ఒక్కరికి, నిత్యత్వాన్ని గురించినటువంటి స్పృహ ప్రతి మనిషికి ఉంది. అందుకనే మనిషి చచ్చిపోయిన తర్వాత జీవితం గురించి ఆలోచిస్తున్నాడు. ఎందుకు ఈ స్పృహ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, దేవుడు మానవుణ్ణి తన యొక్క పోలిక చొప్పున చేశాడు. దేవుడు నిత్యుడు కాబట్టి మనిషిని కూడా నిత్యత్వం కొరకు చేశాడు. కాబట్టి మనిషి యొక్క ఇమేజ్ లో పాపం చేసిన తర్వాత ఇమేజ్ పాడైపోయింది, కానీ ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి ఆ స్పృహ మాత్రం ఉంది. కాబట్టి మనిషి ఏంటంటే ఆ నిత్యత్వం కోసం ఎన్నో మార్గాలు వెతుకుతున్నాడు. ఏమంటున్నాడంటే అసలు ఫిలాసఫీ ద్వారా నిత్యత్వం గురించి ఏమైనా దొరుకుద్దా సొల్యూషన్ అని ఫిలాసఫీ ద్వారా వెతుకుతున్నాడు. అంటే ప్రశ్నలు అన్నమాట. చచ్చిపోయాక ఏమవుతాను నేను? పెద్ద ప్రశ్నలు ఇవన్నీ, చిన్న ప్రశ్నలు కాదు. మెడిసిన్ స్టడీ చేస్తుంది. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడని అంతు పట్టట్లా మనిషికి. చచ్చిపోయిన తర్వాత ఏమవుతాము? కుళ్ళిపోవడమేనా, అంతమేనా బాడీ? మర్చ్యమైనటువంటి బాడీ, క్షయమైనటువంటి బాడీ క్షయమైపోద్దా అనే ప్రశ్నలు చాలా మందికి తలెత్తినాయి. అయితే బైబిల్లో కూడా కొంతమందికి తలెత్తినాయి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఏమని ఉంటదంటే, అసలు ఈజ్ దేర్ ఎనీ లైఫ్, కెన్ మ్యాన్ లివ్ ఫర్ ఎవర్? మనిషి అసలు నిత్యం బ్రతకగలంటారా? ఇలాంటి ప్రశ్నలు చదువుకున్న వాళ్ళు వేశారు, తర్వాత ఫిలాసఫర్స్ వేశారు, సైంటిస్టులు వేశారు, రిలీజియస్ లీడర్స్ వేశారు ఈ ప్రశ్న. ఎవరు ఈ చిక్కుముడి వినిపిస్తారు? మరణం తర్వాత నరులు బ్రతకగలరా అనే ప్రశ్నకి ఎవరు చెప్తారు జవాబు? ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? మరణం తర్వాత బ్రతకగలమా? బ్రతికే అవకాశం ఉందా? మరణమే అంతమా? ఇలాంటి ప్రశ్నలు చాలా మంది వేశారండి. ఆఫ్టర్ డెత్ వాట్ ఈజ్ ఆఫ్టర్ డెత్? చచ్చిపోయిన తర్వాత ఏమవుతాం మనం? నెపోలియన్ మొన్నటి రోజు నేను మాట్లాడుతూ, ఫ్రెంచ్ జర్నల్ అన్నమాట, వెరీ వెరీ పవర్ఫుల్ మ్యాన్, అలెగ్జాండర్ ద గ్రేట్, ఇలాంటి వాళ్ళందరూ కూడా మరణం దగ్గరికి వచ్చేసరికి భయపడిపోయారు. ఏమైపోతాం? అయోమయం. రాజ్యాలు జయించారు, రాజ్యాలు యుద్ధం చేసి జయించగలిగారు, కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి ఓడిపోయారు. ఎందుకో తెలుసా? మరణం తర్వాత జీవితం ఉంది అనేది వారు గ్రహించలేకపోయారు, చూడలేకపోయారు. మరణం దాటి జయించిన జయశీలుడు ఎవరో వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అందుకని వాళ్ళు చావంతా కూడా డిసప్పాయింట్మెంటే. ఎంతో డబ్బు ఉంది, ఎంతో మణులు మాణిక్యాలు ఉన్నాయి, అది జస్ట్ పాతిపెట్టిన స్థలం వరకే కూడా వస్తాయి. ఇంత పెద్ద ప్రశ్నకు చిక్కుముడి పునరుద్ధానం జవాబు చెప్పింది.
యేసు ప్రభు యొక్క పునరుద్ధానం జవాబు చెప్పింది ప్రపంచానికి. ఎందుకో మరి ఇంకా ప్రపంచం కళ్ళు మూసుకుంటుంది. ఎందుకో ఇంకా ప్రపంచం ఈ సత్యాన్ని సత్యం కాదు అని చెబుతూ ప్రచారం చేస్తుంది. కరెక్ట్ గా ఈస్టర్ రోజునే ఈ పేపర్లో వస్తుంటాయి అన్నమాట కొన్ని సత్యాన్ని అడ్డగించే పట్టుకథలు. యేసుప్రభు లేవలేదు, కాశ్మీర్ వెళ్ళిపోయాడు. పట్టుకథలు ఇప్పుడే వస్తుంటాయి ఇలాంటి. ఎందుకో మరి దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషులు, పరిస్థితులు, దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే వైనం. సత్యం ఒప్పుకోవటానికి నిజాయితీ కావాలి. సత్యం ఒప్పుకోవటానికి నిజాయితీ కావాలి. యేసు ప్రభు తిరిగి లేచాడు అనటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో సత్యాలు ఉన్నాయి. ఇది సత్యం అని కన్విన్స్ అయినా సరే ఒప్పుకోకుండా సత్యాన్ని అడ్డగిస్తే అట్లాంటి వాళ్ళని మరి ఇంకా దేవుడు కూడా ఏం చేయడు. కాబట్టి can man live after death? Big question. Scientists, they try to answer this question. Philosophers, they try to answer this question. And religious leaders, they try to answer this question. అతని తర్వాత ఇంకొక బాబాను తయారు చేయాల్సిందే, ఇంక వేరే మార్గం లేదు. ఇలాగా మనం మన యొక్క సంస్కృతిలో, ప్రపంచ సంస్కృతిలో, మనమంటే మనమే కాదు, ప్రపంచ సంస్కృతిలో ఇంక ఈ బాధలన్నీ చూడలేక ఇంక చచ్చిపోయిన తర్వాత ఏమైపోతాం అని భయం వేసేసి ఆ బాధల్లో నుంచి బయటకు వచ్చేసింది ఒక మతం. ఎస్కేపిజం అంటారు దాన్ని. కొంతమంది ఏమో అంతం మాయ అనేటటువంటి ఫిలాసఫీ మీద కొంతమంది ఉన్నారు. మాయ పట్టణం కొట్టి మాయ అంటే ఊరుకుంటారా? మాయ సార్ అనాల ఏంటి మాయ? అమ్మాయి కొడితే మాయ అంటే ఊరుకుంటాడా? అంత మాయను. అప్పుడు నేను కొట్టింది మాయ, నువ్వు దెబ్బ తిన్నది మాయ. మాయ ఏంటో మరి. సో ఇలాగో ప్రభు తిరిగి లేవటం ద్వారా ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు తెరబడి ప్రభు తిరిగి లేవటం గొప్ప సంగతి. ప్రపంచానికి, ఈ గ్లోబ్ కి గొప్ప గుడ్ న్యూస్. There is a life after death. Can man live even after death? Can man live? Yes, man can live after death అనడానికి ఇదిగో ఈ దైవనరుడు లేచి వచ్చాడు, మృత్యువుని జయించి లేచి వచ్చాడు. నీవే యేసయ్యా, నీవేనయ్యా, మరణము గెలిచిన వీరుడ నీవయ్యా. నీవే యేసయ్యా, నీవేనయ్యా, మరణము గెలిచిన వీరుడ నీవయ్యా. పునరుత్థాన బలము నీవే, మరణ బలము గూర్చి గెలిచావు నీవే. పునరుత్థాన బలము నీవే, మరణ బలు నీ కూల్చి గెలిచావు నీవే. మరణపు ముల్లును విరిచావు నీవే, మరణపు ముల్లును విరిచావు నీవే. మరణపు దాస్యపు భయమును బాపితివి, మరణపు దాస్యపు భయమును బాపితివి. నీవే యేసయ్యా, నీవే మరణము గెలిచిన వీరుడ నీవయ్యా. నీవే యేసయ్యా, నీవేనయ్యా, మరణము గెలిచిన ధీరుడ నీవయ్యా. చిన్న సంగతి కాదు,
ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. అలాగే ఎవరైనా ఉన్నారా లేచిన వాళ్ళు? నేనే ఉన్నాను. ఈ వీరుడు ఒక్కడే లేచాడు మరణాన్ని గెలిచి. అందుకే ఆయన ఆరాధించడానికి యోగ్యుడు యోగ్యుడు ఆయన ఒక్కడే లేచాడు. సో ఈ స్టోరీ గురించి చిన్న ఉపోద్ఘాతం మీకు ఇచ్చాను. ఈ కథ జాన్ రాసిన ఈ స్టోరీ 20వ అధ్యాయంలో ఉంది. చక్కగా దీన్ని చదివి దీన్ని మనం ఈరోజు అన్వయించుకుందాం. ఎన్ని చోట్ల ప్రపంచంలో ఈ స్టోరీ జాన్ రాసింది అవ్వచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు రాసింది అవ్వచ్చు, ఈ స్టోరీని ఈ రోజు చదువుతూ ఉంటారు ఈ లేఖన భాగాల్లోంచి. మనం కూడా ఎన్నో లక్షల కోట్లు గుంపుల్లో మనం కూడా చిన్న గుంపు. సో ఈ స్టోరీని మనం కూడా ఈరోజు పునరుద్ధానాన్ని పండుగని ఆధారంగా చేసుకుని సత్యాన్ని 20వ అధ్యాయము చూద్దామా? ఈ స్టోరీని 20వ అధ్యాయము 1 నుంచి మరి 29 వరకు చదివేయాల. ఎందుకంటే వాక్యం చదవటం అనేది పరిచర్య. నేను వాక్యం చెప్పడం ఎలాగ పరిచర్యో వాక్యం చదవడం అనేది పరిచర్య. అందుకని వాక్యం చదివేటం అసలు వాస్తవానికి అయితే నేను ఎక్స్ప్లెనేషన్ కంటే బంగారు మాట ఉన్నట్టుగా వాక్యం వినడం, ఎక్స్ప్లెనేషన్ కంటే అసలు డైరెక్ట్ గా వచ్చిన మాట. సో అందుకని చాలా జాగ్రత్తగా సహోదరుడు చదువుతుంది. ఆదివారం నా ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియా పెద్దలక్కడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండడం చూచాను. కనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు వద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయేది, ఆయనను ఎక్కడ ఉంచిలో ఎరుగుమని చెప్పాను. కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి యొద్దకు వచ్చేది. వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడి ఉండుట చూసెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొక్క ఉండక వేరుగా ఒక చోట పెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమును లేఖనము వారెక్కనూ గ్రహింపరైది. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేనే మరియా వచ్చి నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పారని శిష్యులకు తెలియజేశాను. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక,
తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండునని వారితో చెప్పాను. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమానబడిన తోమ వారితో లేకపోయాను. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఈ వాక్య భాగాన్ని మనం చదువుకోవటానికి వీలుగా 2 సెక్షన్స్ చేశాను. ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్. ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్ అంటే జాను ఈ కథలో యేసు ప్రభు లేచాడు, ఫలానా ఫలానా వాళ్ళకి కనబడ్డాడని డైరెక్ట్గా చెప్పలేదు. అంటే పునరుద్ధానానికి తగినటువంటి ఆధారాలు చూపించాడు. ఎందుకు ఆధారాలు చూపించాడంటే వినండి, క్రైస్తవ విశ్వాసం గ్రుడ్డిది కాదు. మళ్ళీ చెప్తాను, క్రైస్తవ విశ్వాసానికి గ్రుడ్డిది కాదు. క్రైస్తవ విశ్వాసానికి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. యేసు అంటే సువార్తకు చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి. సువార్త అంటే మనం ఏమనుకున్నాం, యేసు ప్రభు మన పాపాల కోసం చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3 అంటే డెత్, బరియల్, రిజరక్షన్ మెయిన్ కంటెంట్స్. ఇతయి కూడా సువార్తలోకి వస్తాయి, కానీ ఇది మెయిన్ కంటెంట్ ఆఫ్ ద గాస్పెల్. అయితే యేసు ప్రభు వారి యొక్క జీవితం, మరణం గురించి, ఆయన భూస్థాపితాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ఖచ్చితమైనటువంటి రుజువులు ఉన్నాయి చరిత్రలో. కాబట్టి క్రైస్తవ విశ్వాసం ఏంటంటే చీకటి గోతులకి దూకేయటం కాదు, ఒక గుడ్డిగా నమ్మటం కాదు. క్రైస్తవ విశ్వాసం అంటే ఎవరో చెప్పారు కాబట్టి నమ్మేయటం కాదు. దానికి సరైనటువంటి చారిత్రాత్మక ఆధారాలు, రుజువులు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ముందు రాత్రి బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక 2 టన్నులు బరువైన రాయి కట్టబడింది. ఏ రకంగా బందోబస్తు చేశారు సమాధిని? ఏమండి, రోమన్ సీల్ వేశారు. 3వది సైనికులతో బంధించారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఏమన్నారంటే వాళ్ళు, వీడు వంచుడు, చెప్పినట్టు లేచిపోతాడేమో. వాళ్ళకి కొంచెం ఎక్కడో ఉంది భయం. అయిపోయిందని చేతులు దులిపేసుకున్నారు. బాధ పెట్టేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. వాళ్ళు రోమన్ అఫీషియల్స్ ఎక్కడో కొంచెం అనుమానం ఉంది మళ్ళీ వాళ్ళకి, కొంచెమే, ఎక్కువ కాదులే. అప్పుడు గవర్నర్ ఏం చేశాడంటే సెక్యూరిటీ అంతా ప్రొవైడ్ చేయండి, దానికి గవర్నమెంట్ మన రోమా ప్రభుత్వం తాలూకు సీలేసేయాలి. వాస్తవానికి ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ టన్నులు బరువైన రాయి ఆపలపోయింది. రోమా ప్రభుత్వం గడగడలాడించే రోమా ప్రభుత్వం యొక్క సీల్ ఆపలపోయింది. ఉంటుంది దాని శక్తిని. ఇంకేం ఆపలపోయిందంటే
సైనికులు. రోమా సైనికులు వాస్తవానికి బైబిల్లోనే ఉంది. వాళ్ళు ఏమన్నారంటే బుద్ధి లేని వాళ్ళు అన్నారు. నిద్రపోతుంటే ఎత్తుకుపోయారు అన్నారు. అసలు నిద్రపోయేటప్పుడు ఎత్తుకుపోయారనే సంగతి ఎలా తెలుస్తుంది వీళ్ళకి? ఫూల్స్. ఒక అసత్యాన్ని చెయ్యాలంటే ఎంత ఈజీగా దొరికిపోతారు. అక్కడ ఏమన్నారు? బైబిల్లోనే ఉంది అది. ఒక ప్రచారం చేశారంటే ఏంటి ఆ ప్రచారం? సైనికులు నిద్రపోతున్నప్పుడు శిష్యులు వచ్చి కల వచ్చిందా? అంతే, అలా చెప్పమని చెప్పాను అంతే. అసలు కొన్ని అలా చెప్పమన్నా అది ఎంత ఫులిష్గా ఉంటది. వెంటనే ప్రశ్న వేస్తారు, కుర్రాళ్ళు అంటే వాళ్ళు వేస్తారు, సార్ నిద్రపోయేవాడికి ఎలా తెలుస్తుంది సార్? మీరు అలా అలా చెప్పారు కానీ, అలా చెప్పమని చెప్పారు కానీ, వెంటనే ప్రశ్న. తెలుగు తక్కువ గవర్నెన్స్ అది. అదేమో ప్రభుత్వం ఒక అబద్ధాన్ని ప్రచారం చేయటానికి కనీసం కొన్ని రూల్స్ అన్న పాటించలేకపోయారే. ఏంటారు రూలు? నిద్రపోయేటోడు ఎత్తిపోయారా? సింపుల్ లాజిక్ మర్చిపోయారు వాళ్ళు. అలా ఉంటుంది అనమాట అబద్ధాలు. అబద్ధాలు అలా ఉంటాయి. సింపుల్ లాజిక్ మర్చిపోయారు. ఇంకోటి ఏంటంటే రాయి ఎందుకు అంటే పొరలింపబడటం అనేది తిరిగి లేచిన ప్రభు బయటికి రావటానిక, శిష్యులు వెళ్ళి లోపల చూడడానిక? అంతే. ఆయనకి రాయి అడ్డం రాదు, గోడలు అడ్డం రావు పునరుద్ధాన శరీరానికి. నో, అదే శరీరం కానీ పునరుద్ధాన శరీరం. అదే శరీరం అది కాని శరీరం, మహిమ శరీరం. అదే శరీరం అని ఎందుకన్నాను నేను? మాట్లాడాడు, వాళ్ళు ప్రభువుని ముట్టుకున్నారు. అదే శరీరం ఒక సెన్స్ లో, ఇంకొక సెన్స్ లో అదే శరీరం కాదు. అదనమాట. మరి ఎటువంటి శరీరం మనకు తెలియదు. ఎటువంటి శరీరం? ఆ రెండు ఎలా జరుగుతున్నాయి మనకు తెలియదు, కానీ కొన్ని తెలుసు. ఏంటంటే క్షయతను అక్షయతను సంతరించుకున్న శరీరం అది, మర్చతను అమర్చతను ధరించుకున్న శరీరం అది. ఇవి మాత్రం మనం అర్థం చేయదు. అంటే క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుందంట, మర్చమైన ఈ శరీరము అమర్చ. ఇదంతా పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలోంచి మాట్లాడుతాను, 15. సో మర్చమైనటువంటి శరీరం అమర్త్యతను ధరించుకుందంట. అలాంటి శరీరం ఈ శరీరాన్ని బయటికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని లేపాడు. లేపిన తర్వాత ఈ లేపబడినటువంటి ఈ శరీరానికి సీలు అడ్డం రాదు, రాయి అడ్డం రాదు, సైనికులు అడ్డం రాదు. సీలు అడ్డం రాదు, సైనికులు అడ్డం రాదు, రాయి అడ్డం రాదు. ఈ సైనికుల స్టోరీ ఇంకోటి ఉంది. నిద్రపోతుంటే ఎత్తిపోయారు అని చెప్పన్నారు కదా. రోమా ప్రభుత్వం ప్రకారంగా వినండి, రోమా సైనికులట ఏమాత్రం కూడా అప్రమత్తంగా లేకుండా ఉండి ఇంత టాప్ సెక్యూరిటీ పెట్టారు అక్కడ. యేసు ప్రభు బయటికి రాకుండా అంత సెక్యూరిటీ పెట్టారు. కానీ ప్రభు తిరిగి లేచిన తర్వాత ఏంటంటే న్యాయంగా అయితే ఆయన నిద్రపోతుంటే శిష్యులు బాడీ ఎత్తుకుపోయారు అన్నారు కదా. వీళ్ళు ఎత్తుకుపోయినప్పుడు వీళ్ళని ఏం చేయాలన్నమాట? డ్యూటీ సరిగ్గా చేయట్లేదని సస్పెండ్ కాస్తారు. రోమా ప్రభుత్వం ప్రకారంగా చంపేట్లేనంటారు. అదనమాట. అంత హై సెక్యూరిటీ రూల్స్ వాళ్ళు. మరి వాళ్ళు చచ్చిపోలేదు, వాళ్ళు బతికే ఉన్నారు. ఇవన్నీ తెగమాక సత్యాన్ని అడ్డగించడానికి ఎన్నో చేసినా ఈజీ లాజిక్ మర్చిపోతున్నారు. సింపుల్ లాజిక్ మర్చిపోయారు. సరే, ఏదేమైనా కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మృతదేహం అందులో లేదు, ట్రాన్స్ఫార్మ్. క్షయమైన దేహం
అక్షయతను సంతరించుకుందంట. ఇంకోటి ఏమన్నాను, మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకున్నాడు. ఆ ధరించుకున్న ఆ మహిమ శరీరం దేవుడు ఆ ఇంకా సమాధిలో నుంచి లేపాడు. ఇక డెడ్ బాడీ లేదక్కడ. నో డెడ్ బాడీ. 3 రోజులు ఉంది కుళ్ళిపోయే దానికి అవకాశం అన్నాడు. 3 రోజులు అది కూడా జయించాడు పునరుద్ధాన శక్తి. అంటే ఈ శరీరం కుళ్ళిపోకుండా ఆపగలిగిన శక్తి పునరుద్ధాన శక్తి. 3 days కుళ్ళిపోద్దంట. అది పునరుద్ధాన శక్తి. రాయి ఆపలేకపోయింది, శీలాపలేకపోయింది, సైనికులు ఆపలేకపోయారు. న్యాచురల్ గా సైంటిఫిక్ గా కుళ్ళిపోయే బాడీ పుట్రిఫికేషన్ అంటారు దాన్ని. ఆ సెల్ పుట్రిఫై అయిపోయేటటువంటి న్యాచురల్ ఫినామినానికి ఆపేశాడు దేవుడు. ఆపేశాడు, తిరిగిలేశాడు. వాట్ ఏ గ్రేట్ న్యూస్, వాట్ ఏ గ్రేట్ న్యూస్, వాట్ ఏ గ్రేట్ న్యూస్. అయితే అలాంటి పరిస్థితిలో లాస్ట్ ని వదిలిపెట్టిన ఆవిడే ఎర్లీ మార్నింగ్ వచ్చిన ఆవిడే. మీరు నోటీస్ చేశారా? ఒక ఆవిడ ఉందన్నమాట, ఆవిడే లాస్ట్ వెళ్ళిందంట. ఆవిడే ఫస్ట్ వచ్చింది. కొంతమంది అలాగే ఉంటారు, చర్చిల్లో అన్ని పనులు చేసిన తర్వాత వాళ్ళే లాస్ట్ వెళ్తారు. మళ్ళీ అన్ని సర్దటానికి వాళ్ళే ఫస్ట్ వచ్చారు. ఇలాగ ఇంకొక అమ్మాయి ఉంది అలాగా, లాస్ట్ వెళ్ళిందంట, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ వచ్చిందంట. ఎవరు అమ్మాయి? మగ్దలేని మరియా. ఉదయాన్నే వచ్చేసి వెళ్ళి తమ్ము చూసేసరికి ఆవిడేమనుకుంది, ఎత్తుకోరం నా ప్రభు బాడీ ఎత్తుకోరం. చూస్తే సమాధి ఖాళీ అయిపోయింది, బాడీ చూస్తే అక్కడ లేదు. అయితే పరుగుని వెళ్ళి శిష్యుల్ని తీసుకొచ్చి, ఎవరైనా చూడండి, పేతురు, వాళ్ళిద్దరు పరిగెత్తుకొచ్చారు. కుర్రాడు కదా మరి, అందులో ఎవరి ముందు పరిగెట్టారు? మరి కుర్రాడు కదా, ఎలాగైనా పేతురు పెద్ద ఆయన, ఈయనకి ఆయనకి చెప్పలేం కదా. ఇప్పుడు పెద్దోళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి పిల్లలు కదా. సో మీరు అంతలాగా పెద్ద మేము పరిగెత్తలేం కదండి. సో మీరు చేయాల్సిన పనులు మీరు చేయాలి సంఘాన్ని కదా. సో అదనమాట. పరిగెత్తిన కుర్రాడు మరి పరిగెత్తేసాడు. ఆ పేతురు అంత అందుకోలేకపోయాడు ఎవరిని, జాన్ని, కుర్రాడు కదా యంగ్ ఫెలో. సో ముందు పరిగెత్తుకెళ్ళిపోయాడు అనమాట. పరిగెత్తుకెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత పేతురు పరిగెత్తాడు అనమాట. పేతురు పరిగెత్తిన తర్వాత మరి ఆవిడ అభిప్రాయం ఏంటి, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు ఇంకా అనేది, ఇంకా ఎవరు ఎత్తుకెళ్ళిపోయారా అని ఎత్తుకుంటా ఉందన్నమాట. మరి ఆ ఇద్దరు శిష్యులు లోపలికి వచ్చి చూచెను అని ఎన్నిసార్లు ఉంది? ఐదో వచనంలో ఉందా ఒకసారి? ఓకే, నారబట్టలు పడి ఉండుట చూచెను గాని సమాధిలో, అదొకసారి ఉంది. అంతటి సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండిటయు తల రుమాలు బట్ట ఉండక వేరుగా ఉంచి చుట్టు పెట్టుటయు చూచెను. రెండోసారి. మూడోసారి, అప్పుడు మొదటి సమాధి వద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. 3 సార్లు. ఈ 3 సార్లు ఎవరెవరు చూసారో, ఏ ట్రిప్ లో ఎవరో చెప్పగలరా? ఇద్దరులో ఫస్ట్ పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళాడా? యోహాను వచ్చాడు కానీ భయపడిపోయాడు. చూడండి, కుర్రాడే, పెద్ద ఆయనే కదా. పరిగెత్తాడు కానీ తీరా అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు అనమాట పరిపక్వత అక్కడ. ఓకే, పరిగెత్తేసాడు కానీ ఆవిడకి వచ్చిన తర్వాత తీరా రంగంలోకి వెళ్ళలేదు. సరే ఆగిపోయాడు. అప్పుడు పెద్ద ఆయన ఏం చేశాడు? లోపలికి వెళ్ళాడా? లోపలికి వెళ్ళిన తర్వాత
తల రుమాలు నార బట్టలు ఒక చోట ఉండగా వేరొక చోట చుట్టుపెట్టిండుట చూచెను. ఇక్కడ అంట గ్రీక్ లో వినండి, గ్రీక్ లో, ఎందుకంటే ఆ మాట ఎందుకు అన్నిసార్లు నేను చూచెను అనే మాట స్ట్రెస్ చేస్తున్నానంటే, గ్రీక్ లో చూచెను అనేటటువంటి మాట ఎగ్జామిన్, పరీక్ష. అదనమాట మనం అందరం చూస్తాం కదా, కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు కొంతమంది కదా. కొంతమంది చూస్తారు అలాగా టిక్ పెట్టేసి 4 మార్కులు అలాగా చూసి చూడకుండా వేసేస్తారు పేపర్లు దిద్దేటప్పుడు. కొంతమంది చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు నువ్వు రాసిన పేపర్. చూడడం వేరు, ఎగ్జామిన్ చేయటం వేరు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి చూచాను అనుంది, కానీ అసలు ఒరిజినల్ గ్రీక్ లోకి ఆ భావనలోకి వెళ్ళిపోతేనంట అదంట ఎగ్జామిన్. అసలు ఏంటి, ఏం జరిగింది? యేసు ప్రభు వారిని ఎత్తుకుపోతే దేంతో ఎత్తుకోవాలి? అంతేగా మరి. ఒకవేళ ఆయన లేచి వెళ్ళిపోయాడు అనుకో, ఎలా ఉంటుంది తెలుసా? కొన్ని పౌండ్లు అంటే 30-40 పౌండ్స్ సుగంధ ద్రవ్యాలు పెట్టి బాగా చుడతారట యూదుల ఆచారం. అసలు నెట్లో కొడితే వచ్చేస్తుంది యూదుల ఆచారం ప్రకారంగా ఎలా సమాధి చేస్తారనేది. ఆ నారబట్టలు చుట్టి లోపల సుగంధ ద్రవ్యాలు కొన్ని 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 పౌండ్స్ వెయిట్ అనమాట అది. అసలు చచ్చిపోయినోడు అంత వెయిట్ పెట్టి గుడ్డ పెట్టి ఆ బాడీని చుడితేనంట లేచిపోయి కాశ్మీర్ వెళ్ళిపోయాడు. ఓదాన్ని చెప్తే కాస్త అంటే వాళ్ళు, నేనేమనుకుంటానంటే దే హ్యావ్ నెవర్ ఎగ్జామిన్. ఏదో అలా వినేశారు అంతే, దే హ్యావ్ నెవర్ ఎగ్జామిన్. మనం కూడా అలా గుడ్డిగా నమ్మకూడదండి. వీ నీడ్ టు ఎగ్జామిన్, కూడా ఎగ్జామిన్ చేయాలి. పేతురు లాగా, యోహాన్ లాగా దే హ్యావ్ ఎగ్జామిన్, దే హ్యావ్ ఎగ్జామిన్. ఆ ఎగ్జామినేషన్ లో ఏం తేలిందో చెప్పనా? నంబర్ 1 ఏం చూసారు వాళ్ళు? ఖాళీ సమాధి. అది క్లియర్ గా తెలిసిపోతుంది. అది అందరికీ అలా వెళ్ళగానే తెలిసిపోతుంది ఖాళీ సమాధి. అందులో యేసు ప్రభు బాడీ లేదు. అయితే బాడీ లేదు, కానీ ఆ చుట్టూ ఉన్న పరిసరాలు గమనించారనమాట. నార బట్టలు అవి చెప్పేస్తున్నాయి ప్రభు వారు తిరిగి లేచారని. అది పెద్ద ఇన్వెస్టిగేషన్, సిబిఐ, క్రైమ్ బ్రాంచ్ రాక్కర్లేదు అలాంటికి. అది సింపుల్ గా చూస్తే తెలిసిపోద్ది అది హత్య లేకపోతే చంపేశారా అని కొన్ని. సో ఇక్కడికి వచ్చేసరికి మరి నార బట్టలు చుట్టి ఉన్నాయట. చాలా చక్కగా ఉంది. రుమాలు అలా ఎలా చుట్టుందో తలకి అలాగే ఉంది. ఇప్పుడు మనిషి స్పృహ వచ్చి లేచిపోయినా కానీ ఒకవేళ ఎవరన్నా అది ఆ బాడీని తీసుకెళ్ళాలనుకుంటే ఆ గుడ్డలు సింపేసి చెల్లచెదరైపోవాడిని. కానీ ఎలా చుట్టి అలా ఉన్నాయని ఉంది అక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆయన బాడీ పునరుద్ధానుడు అయ్యాడు అనమాట. స్పృహ వచ్చేటాలు, ఎత్తుపోతే మొత్తం ఎత్తుపోవాలా, ఆ బట్టలతో ఎత్తుపోవాలా. అది ఎత్తుపోవటం కాదు, లేకపోతే ఆయన స్పృహ వచ్చేసి బయటికి వచ్చేయటం కాదు. అంత చచ్చిపోయేదాకా, ఒకవేళ నిజంగానే చచ్చిపోలేదు అనుకుందాం వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా, చచ్చిపోలేదు అనుకో, బళ్ళంతో పొడిచి, అంత మెడికల్ సైన్స్ చెప్తుంది ఇంకా బళ్ళంతో పొడిచినాడు, నీళ్లు రక్తం బయటకు వచ్చినాడు, ఇంక బతికి పరికార్డియల్లో ఆ లేయర్ పరిగిపోతే ఇంకా బతకడానికి స్కోప్ లేదు. ఒక్కవేళ నిజంగానే వాళ్ళ అనుమానం నివృత్తి అనుకో, అంత బలహీనుడే ఉన్నప్పుడు ఇవన్నీ ఇప్పుకొని, ఏమండి, ఇవన్నీ ఇప్పుకొని, ఒకవేళ ఇప్పుకుంటే అక్కడ ఏమవ్వాలి? తల రుమాలు, ఆ చుట్ట చెల్లాచెదరైపోవాలి కదా. మరి ఎలా బయటకు వస్తాడు ఆయన? అనేది బాడీ ఇప్పుకోవాలా, తర్వాత ఈ తలకు చుట్టూ రుమాలు ఇప్పుకోవాలా, అప్పుడు బయటకు రావాలా. నడవటానికన్నా ఒప్పుకుంటుందా? ఇండియా వచ్చాడంట, కాశ్మీర్ వెళ్ళిపోయాడంట. ఎంత అన్యాయమో! సత్యాన్ని అంగీకరించి ఈ మృత్యుంజయుడిని ఆరాధించడానికి కష్టపడి ఇలాంటి స్టోరీస్
మనం ఉన్నాం అందులో కొంతకాలం, మనం కష్టపడ్డాం ఆయన్ని ఆరాధించడానికి. అని సత్యం ఏంటో మనం సరిగ్గా పరిశీలన చేయలేదు, సరిగ్గా ఎగ్జామిన్ చేయలేదు. కానీ క్రైస్తవ్యానికి ఆధారాలు ఉన్నాయన్నమాట. ఎంటిట్యూడ్, ఈ నారబట్టల చుట్ట, ఇవన్నీ ప్రాముఖ్యమైన. వీటిని ఏమంటారంటేనంట సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంట క్రిమినల్ లా ప్రకారం. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉంటాయి, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటాయి, తర్వాత రిలేషనల్ ఎవిడెన్స్ ఉంటుంది. అంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏంటంటే కొన్ని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ పునరుద్ధరణ అయిన తర్వాత పిరికితనంలో ఉన్న ఈ శిష్యులు ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అంటే పునరుద్ధానంలో నిజమైనటువంటి బలం ఉంది అనేది ఇది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంట. రెండోది ఏంటంటే ఎంప్టీ టూమ్, ఇది హిస్టారికల్ ఎవిడెన్స్. ఇప్పటికి కూడా వెళ్ళి చూసుకోవచ్చు. యేసు ప్రభు వారు సమాధిలో ఆయన యొక్క కళేబరాలు తాలిన ఎముకలు అలాంటి ఏమి లేవు. పోనీ ఎముకలను సేకరిద్దామన్నా ఏమి లేదు, బాడీ లేదు, ట్రాన్స్ఫార్మ్ అండ్ న్యూ బాడీ వచ్చేసింది. దేర్ ఇస్ ఎంప్టీ టూమ్. ఇంకోటి ఏంటంటే, అరే సార్ వాళ్ళు ఎవరు సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు సార్, యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు. ఎంత క్లియర్ గా ఎక్కడ సమాధి చేశారు, ఎవరు సమాధి అనేది చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ సమాధి. అది ఎవరు మిస్టేక్ చేయడానికి క్వశ్చన్ లేదా? లేదు. అలాంటిది ఇలాగన్నారు. సో రకరకాలుగా సత్యాన్ని అలా వక్రీకరించడానికి చాలా మంది మనలోనే ఇలాంటి అభిప్రాయాలు వెలువడిని. కానీ ఏది కూడా నిలబడలా. ఏది ఫ్రాంక్ మోరిసన్ అని ఒక లాయర్ అంట, మీరు చదవండి ఆ బుక్, నేను చెప్తాను ఏ పేరేంటో. ఫ్రాంక్ మోరిసన్ ఆయన పేరు, పెద్ద లాయర్ ఆయన. ఇక చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. యేసు ప్రభు తిరిగి లేవలేదు అంటానికి రుజువులు సేకరించడానికి బయలుదేరాడట. ఎగ్జామిన్ చేస్తూ ఒకటి వెళ్ళిపోయాడు. అక్కడ జెరూసలేం వెళ్ళి తర్వాత అవన్నీ చూసి అక్కడ ఆ పద్ధతులు ఇప్పటికి కూడా శిష్యులు అంత ధైర్యంగా ఉంటాం. ఆ స్టోరీస్ అన్ని చదివి ఫైనల్ గా యేసు ప్రభు తిరిగి లేవలేదు అని ఒక రీసెర్చ్ చేసి థియరీ రాద్దాం, పుస్తకం రాద్దాం అనుకున్నాడు. ఫైనల్ గా ఇవన్నీ కూడా ఏం చెప్పినాయి అంటే ఆయనకి ప్రభు తిరిగి లేచటం చెప్పినాయట. ఇక దిక్కులేక ఆయన ప్రభువుని మొక్కి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు హూ మూవ్డ్ ద స్టోన్. మీరు దొరికితే చదవండి. బై ఫ్రాంక్ మోరిసన్. హూ మూవ్డ్ ద స్టోన్ బై ఫ్రాంక్ మోరిసన్. ఇలాగూ క్రైస్తవ విశ్వాసం అనేది రుజువులతో కూడుతుందండి. పట్టు కదా కాదు. మన ఫ్రెండ్స్కి చెప్పాలి, అన్నయ్య రుజువులు ఉన్నాయి అన్నయ్య, ఒకసారి ఎగ్జామిన్ చేయి, నువ్వు ఏదో ఊహించేసుకోవద్దు అన్నయ్య, క్రైస్తవ విశ్వాసానికి రుజువులు ఉన్నాయన్నా. ఇది కట్టు కథ కాదు, గుడ్డి కథ కాదు, దూకేమంటాను. రుజువులు ఉన్నాయి. మరి ఎప్పుడన్నా నువ్వు చూసావా? ఒకసారి చదువు మరి. ఇదిగో ఇవేమయ్యా రుజువులు, ఇవి అక్క రుజువులు. చారిత్రాత్మకమైనటువంటి సత్యం ఇది, చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. యేసు ప్రభు యొక్క జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, భూస్థాపితాన్ని గురించి, పునరుద్ధానం. ఈ రకంగా 1వ వచనం నుంచి ఏమండి 29వ వచనం వరకు మనం ఏమనుకున్నాము? ఏమండి? ప్రూఫ్స్ ఆఫ్ రిజరెక్షన్ అండ్ పవర్ ఆఫ్ రిజరెక్షన్ రెండు చూసాం. ద ప్రూఫ్ ఆఫ్ రిజరెక్షన్ అండ్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఇప్పుడు ఈ ప్రూఫ్స్ ఓకే అనుకున్నారా లేదా? ఇద్దరును నమ్మరా లేదా? ఎక్కడ పోయారు మళ్ళా? చేపలు కాదు, అక్కడ రాసింది. అక్కడ రాసిందండి. సరేలే 21వ అధ్యాయంలో సముద్ర తీరానికి పోయారు, ఇమ్మీడియట్ గా అక్కడ పోయారు అంటున్నాను. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అది 21లో అది ఉంది. కానీ ఇక్కడ మాత్రం ఏముంది? ఆ చనిపోయిన ఆ పునరుద్ధానమైన రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు అన్నమాట. ఎవరింటికి వాళ్ళు చూశారంట, నమ్మారంట, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎంత డిసప్పాయింటో మూమెంటో ప్రభువుకి.
వీళ్ళు ఇంత శాఖాన్ని వెళ్ళినాయి. సో ఎంతో నమ్ముకున్నాను వీళ్ళని. నన్ను గురించినటువంటి శుభవార్త ప్రపంచానికి తీసుకెళ్తారని చూశారంట, నమ్మారంట. ఎవరింటిగా అసలు లేఖనాలతో ముడిపెట్టకుండా, లేఖనాలు ఏం చెప్తున్నాయో తర్వాత ఏం చేయాలో ఆలోచించకుండా చూశారంట, గ్రహించకుండా, లేఖనాలతో వెరిఫై చేసుకోకుండా నమ్మారంట, కానీ లేఖనాలతో వెరిఫై చేసుకోలేదు. అలాంటి వాళ్ళు ఏమయ్యారు? చక్కగా నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరింటికి వెళ్ళిపోయారు? వారి 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 వద్దకు వెళ్ళిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళిపోయారు, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళిపోయారు. ఇక్కడ ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళిపోయినట్టే ఉంది మనకి ఆధారం. చూద్దాం ఏంటో. అది అక్కడ సినారియో 1 నుంచి 14. నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ నెక్స్ట్ సెక్షన్ లో ఎలా స్టార్ట్ అయింది? 11వ వచనం నుంచి నెక్స్ట్ సెక్షన్. ఒక మాట ఉంది అక్కడ. ఇంకా నాకు కావాల్సిన మాట రావాలి. 11వ వచనంలో ఎలా స్టార్ట్ అయింది ఆ సెంటెన్స్? అయితే మరియా, కాంట్రాస్ట్. ఈ మగోళ్ళేమో వెళ్ళిపోయారు, అయితే మరియ మాత్రం ఎంత బాగా రాశారు. అది మగోళ్ళు. ఒక ఇంట్లో కంట పాము వచ్చిందంట. ఆ ఇంట్లో యజమాని ఏమంటున్నాడంట అంటే, అమ్మా పాము వచ్చింది అని చెప్తే, ఆ ఇంట్లో ఇంకొక ఆయన ఎవరో ఆ ఇంటికి గెస్ట్ లాగా వచ్చాడు అనమాట. సో ఈయన ఏమన్నా చేస్తాడా అని అంటే ఆయన అంటున్నాడంట, మరి ఇంట్లో మగోళ్ళు ఎవరు లేరా అన్నాడు. పాము అందరూ పామే. ఆయన అంటున్నాడు చంపే బాబు అంటే, మరి మగోళ్ళు ఉంటే బాగుండు అంటున్నాడు. మరి ఈయనేంటి ఎవరన్నా మగోళ్ళు ఉంటే బాగుండు అంటున్నాడు. మరి ఈయనేంటి? మరి మగోళ్ళు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళి చూశారంట, నమ్మారంట, గ్రహింపరయ్యారంట. లేఖనాలు సరిగ్గా తెలియని వాళ్ళు, రిలేట్ చేసుకోలేదు. ఎవరింటి కాళ్ళు. అయితే లుక్ అట్ దిస్ వర్డ్. నాకు చాలా నచ్చింది ఆ మాట. అయితే మరియా. వాట్ ఏ కాంట్రాస్ట్, వాట్ ఏ కాంట్రాస్ట్. అసలు ఈ మరియా ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఏం బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? ఏ మరియా? ఆ రోజుల్లో చాలా మంది మరియలు ఉండేవారు. ఓకే, మగ్దలేనా అనేది వాళ్ళ ఊరు అనమాట, అంటే ఏమీ లేదు. సో చాలా మరియలు కదా, పెద్దాపురం మరియా, సామలకోట మరియా. ఏ మరియో తెలియాలంటే ఆ ఊరు పేరు చెప్పి మరి అన్నారనమాట, అంతే, అంతకంటే ఏం లేదు. 10 మంది, 7 మంది పేర్లు, మరియల పేర్లు. మరి కన్ఫ్యూజ్ వచ్చేదా? ఏ మరి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటారు. అప్పుడు మగ్దలేన మరియా అంటారు అన్నమాట. అదనమాట. యేసు తల్లి మరియా అంటారు, ఇంకొక మరియని. అలాగనమాట, ఐడెంటిఫికేషన్ కోసం. ఎనీవే, స్టోరీలోకి వచ్చేద్దాం. సో ఈమె బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదో తెలుసు కదా మీకు. చాలా ట్రబుల్డ్ బ్యాక్గ్రౌండ్, వెరీ ట్రబుల్డ్ బ్యాక్గ్రౌండ్. చాలా ట్రబుల్స్ నుంచి ఆమె బయటకు వచ్చింది. ప్రభు వారు విడిపించారు. దెయ్యాలు పట్టుకుని పీడించే ఆ వైనం నుంచి ప్రభు యేసుక్రీస్తు వారు ఆమెను విడిపించాడు. ఎవరు బాగు చేయలేకపోయారు ఆమెను. ఎవరు ఆమెకు ఆమె యొక్క ఆ యొక్క దయ్యాలను విడిపించలేకపోయారు. చక్కగా ప్రభు పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఉండే ఆ పరిస్థితి తన జీవితానికి ఇక రాదేమో అనుకున్నారు అందరూ. దయ్యాల చేత అప్పటికప్పుడే బాగుండేది, అప్పటికప్పుడే పట్టి పీడించేసేవి ఆ దయ్యాలు. అలాంటి పరిస్థితిలో ప్రభు ఆమెను బాగు చేశాడు. ప్రభు ఆమెను బాగు చేశాడు. అప్పటి నుంచి ఆ ప్రభువుని వెంబడిస్తూనే ఉంది ఆమె. ఎంతో కృతజ్ఞత భావంతో, తన గుండెల నిండా కృతజ్ఞతతో, ప్రభు ఎక్కడుంటే అక్కడ ప్రభు కోసం ప్రాణాలు ఇచ్చేద్దాం అన్నట్టుగా, ఎక్కడుంటే అక్కడ ఆయన డెడ్ బాడీ దగ్గర అలా కాసు కూర్చుంది. మళ్ళీ ఆ సమాధి దగ్గరికి ఎర్లీ మార్నింగ్ వచ్చేసింది, సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వచ్చేసింది. అయితే మరియా. ఇక్కడ 2వ సెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికన్నాను?
ఆహా 11 నుంచి 29 వరకు ఏమన్నాను? ఫస్ట్ సెక్షన్ ఏమో ప్రూఫ్స్ అండ్ పవర్ అన్నాను. సెకండ్ సెక్షన్ ఏంటంటే రిజన్ లార్డ్ అపియరెన్స్, అంటే ప్రభువు తిరిగి లేచిన ప్రభు ఎవరికెవరికి ప్రత్యక్షపరచుకున్నాడు అనేది చూస్తున్నాం. ఇప్పుడు ఈ సెక్షన్ లో 11 నుంచి 18 వరకు కూడా చూసినట్లయితే మొట్టమొదట ఎవరికి ప్రత్యక్షపరచుకున్నాడు? మగ్దలేనే మరియకి ప్రత్యక్ష. అదండి, అంటే ఈ 11 వచనాల్లో స్టోరీ చాలా పెద్ద స్టోరీ. నేను దాన్ని చిన్న స్టోరీగా మీకు చెప్పేస్తాను, మీరు తర్వాత చూడండి. ఆ తోటమాల దగ్గరికి వెళ్ళింది, అయ్యా మరి నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, నువ్వు చూసావా ఆ దేవదూతలు అక్కడ ఇద్దరు కూడా కనబడ్డారు. వాళ్ళు అడుగుతున్నారంట, ఏంటి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. సో ఆ తర్వాత మరి అలా తిరిగి చూడగానే మరి వాళ్ళు అడగటం కాదు, ప్రభు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎదురుగా వచ్చి అడిగాడట. ఆమె కళ్ళ నిండా నీళ్లలో ఆ ప్రభువు సరిగ్గా కనబడలేదు అర్లీ మార్నింగ్. ఆ కన్నీళ్లలో మరి కళ్ళ ముందు ఉన్న ప్రభువుని చూడలేకపోయింది ఆమె. కొన్నిసార్లు మన కన్నీళ్లలో మన ప్రభువు కళ్ళ ముందు ఉన్నా కానీ కొన్నిసార్లు చూడలేకపోతామంట. ఆ బాధలో, ఆ కన్నీళ్లలో ఈమె కూడా అదే పరిస్థితి. ఆ కన్నీళ్లలో కళ్ళ ముందు ఉన్న ప్రభువుని చూడలేకపోయింది. ఎవరు? మగ్దలేనా మరియా చూడలేకపోయింది. అప్పుడు చెప్పింది అనమాట, అయ్యా మరి నా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అని చెప్పిన తర్వాత మరియా దేవుని వాక్యం చదివేటప్పుడు అండి కొన్నిసార్లు మన బాధల్లో ప్రభు ముఖం సరిగ్గా చూడలేము మేము. కానీ వాక్యం చదివేటప్పుడు మెల్లలైన స్వరంతో, నీ పేరేం పేరు? అప్పన్న. ఆ వాక్యంలో నుంచి ఆ మాటలు చదువుతుంటే, అప్పన్న దేవుడు స్వరం నన్నే పిలుస్తున్నాడు నా ప్రభు అన్నట్టుగా అనిపించినప్పుడు గుర్తుపట్టేస్తా, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. మరియా అది చాలా ఫెమిలియర్ వాయిస్. సమూయేలు లాగా చిన్నపిల్లడు గుర్తుపట్టలేకపోతున్నాడు ఆ వాయిస్ ఎవరిదో. కానీ నువ్వు రోజు వాక్యం చదివితే కదా ఆ వాయిస్ ఎవరిదో గుర్తుపట్టడానికి. సో ఇక్కడ మగ్దలేన మరియకు ప్రభు పిలుపు ఫెమిలియరా అన్ఫెమిలియరా? వెరీ ఫెమిలియర్. అందుకు కాబట్టి కళ్ళతోటి చూడలేకపోయినా విని గుర్తుపట్టేసి, అయ్యా వేల మైళ్ళ దూరంలో ఉండంగానే నేను ఒక ఫోన్ కాల్లో రత్న అనగానే నా వాయిస్ గుర్తుపడుతుంది నా వైఫ్. ఫెమిలియారిటీ. మరి అలాంటి ఫెమిలియారిటీ మనకుందా వాక్యం చదివేటప్పుడు ప్రభుతో? ఆ ఫెమిలియారిటీ ఉన్నప్పుడే ప్రభు స్వరాన్ని మనం వినగలం, గుర్తుపట్టగలం. రోజు చదువుకుందాం ఫెమిలియారిటీ. ప్రభు మాటల దగ్గర ప్రభు సన్నిధి ఫెమిలియర్ గా మనం అనుభవిద్దాం. అప్పుడే అనగానే ఆయన వినపడుతుంది మెల్లనైన స్వరం. కాబట్టి లెట్ us be familiar with God's word. మరియా అనగానే రబ్బుని అని అక్కడ ఏమని రాస్తుంది? ఇక్కడ గ్రీక్ లోనంట ముట్టుకోవద్దంటే దాని అర్థం ఏంటంటే డోంట్ క్లింగ్ ఆన్ టు మీ. ఈ తెలుగు ట్రాన్స్లేషన్ లో కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కొన్ని మాటలకు సరైన ట్రాన్స్లేషన్ దొరక్క అందుకని ఈ రైటర్స్ ముట్టుకొని వద్దని రాశారు.
యాక్చువల్లీ తన ఒరిజినల్ ట్రాన్స్లేషన్ ఏంటంటే డోంట్ క్లింగ్ ఆన్ టు మీ. మరియా, ఇంక నన్ను పట్టుకుని ఏలాడుకు, నువ్వు చేయాల్సిన పని ఉంది మరియా. ఏంటంటే కింద చదవండి. అయితే నా సహోదరులు వెళ్ళి నేను లేచానని చెప్పు మరియా అనమాట. డోంట్ క్లింగ్ ఆన్ టు మేరీ, ఐ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ టు గో అండ్ టెల్ టు మై బ్రదరన్. ఇక్కడ ఒక మాట నన్ను కలిసివేసేస్తుందండి. కలిసివేయటం అంటే ఆశ్చర్యం వేస్తుంది. చూశారు, నమ్మారు, వెళ్ళిపోయారు. అయినా కానీ ఈ ప్రభు నా సహోదరు, అబ్బా నాకు ఇంకా నేను అక్కడ ఆగిపోయాను సార్. మొట్టమొదటి చదివేటప్పుడు ఈ వచనం, ప్రభువా సహవాసంలో నువ్వు అంత చక్కగా మమ్మల్ని ట్రీట్ చేసినప్పుడు, సహవాసంలో కొంతమంది వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, నమ్ముతున్నట్టే ఉంటారు, కానీ ఏ రకంగానూ బాధ్యతాయుతంగా ఉండరు. అలాంటి వాళ్ళని నేను చూసినప్పుడు సహవాసంలో ఎంతో అసహనంగా నాకు అనిపిస్తుంది ప్రభువా. కానీ నువ్వు డీల్ చేసే విధానం ప్రభువా, నా తమ్ముళ్ళు, నా సహోదరులు వేసుకుంటామా మనం సహవాసంలో? వేసుకోమే. నా సహోదరులు, నా సహోదరి, మనం అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. వాళ్ళు మన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ కాకపోవచ్చు కొన్నిసార్లు. స్టిల్ ఈజ్ మై బ్రదర్, ఈజ్ మై సిస్టర్. అది నేర్పించాడు ఆ సంబోధనలో. నాకు బాగా అనిపించిన విషయం అన్నమాట అది. నా ప్రభు, మన ప్రభు నన్ను అలా డీల్ చేస్తే, సహవాసంలో నేను నా సహోదరుణ్ణి ఎలా డీల్ చేయాలి? ఐ కెనాట్ రైట్ ఆఫ్. ఈ మాటకు అర్థం తెలుస్తుందా? ఎవరిని కూడా కొట్టివేయకూడదు, రైట్ ఆఫ్ చేయడానికి లేదు. ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చాడు వాళ్ళకి. మరియా, అసలు ఇంకోటి ఏంటంటే, మరియకి ఎందుకు ఇచ్చాడో అసలు ఈ ఆపర్చునిటీ? వాస్తవానికి ఆ కల్చర్ ప్రకారంగా ఆడవాళ్ళ సాక్ష్యం అసలు చెల్లదండి, కోర్టులో కూడా చెల్లదు. యూదుల ఆచారం ప్రకారంగా లేడీస్ తాలూకు విట్నెస్ చెల్లదు. అప్పటి పురుషాధిక్య సన్నిహితులకు సభలు కూడా స్త్రీల యొక్క. కానీ ఇక్కడ చూస్తే భిన్నంగా ఆవిడకి అప్పచెప్పాడు. ప్రపంచానికి మొట్టమొదట ప్రభు లేచాడు అనే ఈ గ్రేట్ న్యూస్ క్యారీ చేయటానికి ఇవాంజలిస్ట్ గా ఆమెను వాడుకున్నాడండి. ఎంత ధన్యత ఆవిడికి, ఎంత ఒక రకంగా చెప్పాలంటే ఆమె యొక్క బ్యాక్గ్రౌండ్ని బట్టి డిస్క్వాలిఫై చేయొచ్చు. కల్చర్ అడ్డం వస్తుంది కాబట్టి డిస్క్వాలిఫై చేయొచ్చు. అక్కడ సమాజం ఒప్పుకోదు. ఇంకోటి ఏంటంటే, ఆమె ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది? ట్రబుల్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ప్రజలందరూ కూడా ఆమె చెప్పింది అంత కన్సిడర్ చేయరు, ఎందుకంటే అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది. ట్రబుల్డ్ బ్యాక్గ్రౌండ్. ఒక్కోసారి బాగుంటుంది, ఒకసారి పిచ్చి అయిపోయింది. ఎందుకో నేనేమంటానంటే, వినండి, అందించే వ్యక్తి నమ్మకంగా రక్షణ పొంది అందించే వ్యక్తి ఎంత బలహీనుడైనా అందుకున్నది సత్యం. మళ్ళీ చెప్తున్నాను, అందించే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా అందుకున్న వ్యక్తి నమ్మకమైన వ్యక్త, ప్రభువుని ప్రేమించే వ్యక్త, ప్రభువుని వెంబడించే వ్యక్త. నో మ్యాటర్ హౌ వీక్ యు ఆర్, no matter what background you have, but
అందుకున్నది సత్యం. అందుకున్నది. అందుకనే ఆ మన అపోస్తలులు అంటారు అనమాట, మట్టికొండ మహిమైశ్వర్యం, మహిమైశ్వర్యం. కొండ వీక్ కానీ అందులో ఇచ్చింది మహిమైశ్వర్యం. తెలుసు ఆ కొండ మట్టికొండ అని, బట్ స్టిల్ మహిమైశ్వర్యం ఇచ్చాడు. అందుకనే పౌలు అంటాడు అనమాట, ఒకప్పుడు దోషకుడును, హింసకుడును, హానికరుడను ఇలాంటి వాడిని నమ్మడు, నమ్మి ఈ అపోస్తలత్వాన్ని నా చేతుల్లో పెట్టాడు. అబ్బా, ఆలోచిస్తుంటే దేవుని కృప ఎంత గొప్పదో అంటున్నాడు. ఎవరు? పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో. అమ్మా, నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి, నీ ఎడ్యుకేషన్ బట్టి, మన సంస్కృతిలో నీకున్న స్టేటస్ని బట్టి దేవుడు నీకు ఈ మంచి పదార్థాన్ని, ఈ సువార్తని నీ చేతుల్లో పెట్టలేదా? దేవుడు నమ్మి నీ చేతుల్లోనూ నా చేతుల్లోనూ ఈ సత్యాన్ని పెట్టాడమ్మా. నీ దగ్గర నా దగ్గర ఉంచేసుకుంటే ఎలాగమ్మా? దాన్ని ఇతరులకి అందించాలమ్మా. పాసాన్ చేయాలి, పాసాన్ చేయాలి. ఈ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ క్వశ్చనబుల్ బ్యాక్గ్రౌండ్. మనలాంటి వాళ్ళు అయితే డిస్క్వాలిఫై చేసేస్తాం. ఇంత మంచి న్యూస్ అందించడానికి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. బట్ ఎందుకు ప్రభు, యు ఆర్ క్వాలిఫైడ్ మేరీ, యు ఆర్ క్వాలిఫైడ్. టేక్ ద న్యూస్ అండ్ టెల్ టు మై బ్రదరన్, మై బ్రదరన్, టెల్ టు మై బ్రదరన్. ఎంత చక్కగా ప్రభువారిచ్చిన ఆ కమిషన్ ఎంత చక్కగా దాన్ని నెరవేర్చిందో చూడండి. చెప్పిందా వెళ్ళి? మరి వచ్చి నేను ప్రభువును సూచించి ఆయన నాతో ఈ మాటలు చెప్పి శిష్యులకు తెలియజేసింది. ఫినిష్డ్. ప్రభు చెప్పింది చెప్పినట్టు చేసింది. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకవేళ నువ్వు విమెన్ అని నేను సరిగ్గా అందించలేను అనుకుంటున్నావా? లేకపోతే నా బ్యాక్గ్రౌండ్ని బట్టి దేవుడు నన్ను అంత వాడుకోడు అనుకుంటున్నావా? నో మ్యాటర్, no matter your background, no matter your education, no matter your situation, no matter your cultural background, but సత్యం నీ చేతుల్లో పెడుతున్నాడు. బంగారు, భలే భలే మాట, బంగారు మాట నీ చేతిలోకి అందిస్తున్నాడు. నేను నీ దగ్గర నా దగ్గర ఉంచుకోవటానికి వీల్లేదు. అవసరమైన వాళ్ళకి, తెలియని వాళ్ళకి దీన్ని అందించాలి. అందంగా చెప్పాలి, అందంగా చెప్పాలి, ప్రూఫ్స్ తో చెప్పాలి. ఏదో నువ్వు నమ్ముకో అంతే అంతే మనం మాట్లాడుకు నువ్వు నమ్ముకో అలా కాదు. అందంగా చక్కగా అందులో ఉన్న రుజువులతో ప్రేమతో చెప్పాల్సి సత్యాన్ని. రెండో సెక్షన్. సో మధ్యలో మరి కనబడిన తర్వాత నెక్స్ట్ ఎవరికి కనబడ్డాడు? ఏ వచనం నుంచి ఏ వచ్చిన వరకు అంటే 19 నుంచి 23 వరకు ఒక సెక్షన్ పెట్టాను. ఆ టైంలో ఎందుకు పెట్టాను ఆ సెక్షన్? అక్కడ శిష్యులలో ఒక ఆయన లేడు, తోమా. అంటే శిష్యులు మైనస్ తోమా. ఎక్కడ? 19 నుంచి 23 వరకు. మరి ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంట? ఒక చోట కూడి ఉన్నారు కదా. తలుపులు తీసుకున్నారా? తలుపులు మూసేసి ఉన్నాయా? బయట ఏం జరుగుతుందో తెలియదు, సెల్ ఫోన్ లేవు కదా. కొన్ని జేమ్స్ అక్కడ లేదంటే బయట ఉండి సెల్ ఫోన్లతో మరి మీరు తలుపులు తీయకండి రా, రోమన్లు వచ్చేస్తారు, మిమ్మల్ని కూడా చంపేస్తారు, యేసుప్రభుని చంపినట్టు అని చెప్పడానికి అసలు ఏవి ఇన్ఫర్మేషన్ బయట నుంచి లోపలదే ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే అక్కడ జేమ్స్ కాదు, తోమా లేడు, మిగతా వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. బాబు నాకు ఎంత టైం సార్? 5 నిమిషాల 5 minutes. నేను అలా చేయండి. ఇక్కడ కొన్ని మాటలు నేను చూస్తాను.
తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండా యేసు వచ్చి మధ్యలో నిలిచి, అంటే ఆయన బాడీ ఎలాంటి బాడీ అని అర్థమైపోయింది మనకి. ఏది మహిమగల శరీరం, ఏది ఆపలేదు. ఇప్పుడు యంగ్ పీపుల్ ఏంటంటే డోర్స్ క్లోజ్ చేసుకుంటున్నారు, ఆ లోపల ఏం చేస్తున్నారో తెలియదు. అమ్మ నాన్న చూడకపోవచ్చు, కానీ యేసు ప్రభుకి అంత గోడలు దాటి వచ్చేసి చూస్తాడు అన్నమాట. అర్థమైందా? ఓకే, రైట్. ప్రభు ఫస్ట్ ఏం చేశాడంటే ఆయన మీకు సమాధానం కలుగును అంటే, మగ్దలేని మరియ ఏడుస్తుంటే హీ అడ్రస్ హర్ టియర్స్. ఎక్కడ వాళ్ళు భయపడుతుంటే హీ అడ్రస్ దేర్ ఫియర్స్ అన్నమాట. ఆ తర్వాత తండ్రి ఎలాగ పంపించాడో నేను అలా పంపిస్తాను మిమ్మల్ని అన్నాడు. ముందు ఫియర్స్ అడ్రైజ్ చేయకుండా మీరు వెళ్ళి తండ్రి నన్ను ఎలా పంపించాడో నేను కూడా మిమ్మల్ని లోకానికి పంపిస్తాను అనలా. ముందు ఆయన ఏం అడ్రస్ చేశాడు అక్కడ? ఫియర్స్ అడ్రస్ చేశాడు. Here is a God who addresses our fears, who addresses our fears. He addressed their fears. వాళ్ళ భయాలను అడ్రస్ చేశాడు. అందుకని మీకు సమాధానం 2 సార్లు అన్నాడు. మీకు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందిడు అన్నాడు. తర్వాత ఎవరి పాపములు క్షమింతురో వారికి క్షమింపబడును అన్నాడు. అప్పుడు చెప్పడానికి ముందు తను తాను నేనే అని ప్రత్యక్షపరుచుకున్నాడు, రుజువు ఇచ్చేశాడు. ఇంకా డౌట్ ఏమన్నా ఉంటుందేమో అని చేతులు చూపించి అయ్యా నేనే, మీకు డౌట్ లేకుండా చూసి అప్పుడు అన్నాడు అనమాట. ఏమన్నాడు? తండ్రి 21వ వచనం, తండ్రి నన్ను పంపించినట్లు ఇది కమిషన్. ఇది కమిషన్. యాక్చువల్గా మత్తయి 28లో కమిషన్ అనుకుంటాం, కానీ అది 5 సార్లు ఉంది కమిషన్. సో ఈ కమిషన్ ప్రకారంగా ఇది చేయాల్సిందే. ఐఎమ్ సెండింగ్ యూ. తండ్రి నన్ను ఎలా పంపించాడో పంపిస్తాను, మీరు వెళ్ళండి చెప్పాలి. ఈ 4 గోడల మధ్య తాళాలు వేసుకుంటే కుదరదు. మీరు బయటికి వెళ్ళి ఈ గ్రేట్ న్యూస్ చెప్పాలి. మీరు అది చెప్పడానికి నా నాన్న నన్ను పంపించాడు ఈ లోకానికి. ఆయన నన్ను ఎలా పంపించాడు? అట్టడి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో నడిచి బాధపడి సిలువెక్కి అంత శ్రమలు భరించేలాగా నన్ను పంపించాడు అవి చేయటానికి. ఫైనల్ గా నువ్వెవరో ఈ లోకానికి చెప్పడానికి పంపించాడు. అలాగే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. అయితే మీకు బలం సాగుతాం, మీకు తోడు కావాలా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఇస్తున్నారు. మీరు అక్కడ వెళ్ళలేరు, మీకు భయం కదా. ఎందుకంటే లోకం మిమ్మల్ని నమ్మదు, లోకం మిమ్మల్ని ప్రశ్న చేస్తుంది, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. కాబట్టి ఐ విల్ ఎంపవర్ యూ విత్ ద హోలీ స్పిరిట్. చెప్పండి వాళ్ళతో, ప్రభు క్షమిస్తాడు. అలా చెప్పకపోతే వాళ్ళ పాపాలు వాళ్ళ మీదే ఉంటాయి. పాపం తెలియదు వాళ్ళు. ప్రభు క్షమిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు చెప్పాడు. తర్వాత తోమ దగ్గర 2 minutes లైక్ వీళ్ళందరూ వచ్చి తోమాకి చెప్పారట. మరి తోమ పెద్దోడో చిన్నడో నాకు అంత తెలియదు, కానీ బ్రదర్ మేమందరం చూసాము ప్రత్యక్షంగా ప్రభు మా దగ్గరికి వచ్చి చూపించాడు, ప్రభు లేచాడయ్యా అంటే ఏమన్నాడు ఆయన? బాగుంటాయి ఎన్ని గుర్తు మాట్లాడు. అరే మీ కళ్ళారా చూసాం, ప్రత్యక్ష సాక్షులు అన్నా అని చెప్పినా సరే అది నేను నమ్మను అన్నాడు. ప్రభు మరి అయితే నేను నమ్మాలంటే ఆయన నాకు చూపించాలన్నాడు. ప్రభు ఎంత మంచోడో, ఎంత మంచోడో. మన మన అపనమ్మకాలని, మన డౌట్స్ ని అడ్రస్ చేసింది. సో మగ్దలేని మరి దగ్గర ఈ అడ్రస్ హర్ టియర్స్. తర్వాత శిష్యులు ఈ అడ్రస్ దేర్ ఫియర్స్. నౌ he addressed his doubts regarding the truth. సత్యం విషయం. ఒకవేళ మన అపనమ్మకం ఉందా? ప్రభుని అడుగు, ప్రభు నేను అపనమ్మకం ఉంది, నాకు హెల్ప్ మై అన్బిలీఫ్. ఒక ఆయన ప్రార్థన చేశాడు కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ నా బిలీఫ్ చాలా వీక్, హెల్ప్ మై అన్బిలీఫ్, హెల్ప్ మై అన్బిలీఫ్.
బాగు చేయి. కానీ ప్రభు అర్థం చేసుకుంటాడు. ప్రభు అర్థం చేసుకుంటాడు మన డౌట్స్ని, మన క్వశ్చన్స్ని. అప్పుడు ఏం చేశాడు చూద్దాం. లాస్ట్ పార్ట్ అది ఎక్కడ 24 నుంచి 29 వరకు కథ మీకు తెలిసిందే. నేను 2 మాటల్లో చెప్పేస్తాను. అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్పినా సరే నమ్మలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఆయన లేడు కాబట్టి అప్పుడు కూడా తలుపులు మూసే ఉన్నాయి. అంటే బహుశా ఈయన సెపరేట్ గా రూమ్ తీసుకుని అందులో మూసేసుకున్నాడు అనమాట, వీళ్ళతో ఉండకుండా. దీన్ని బట్టి ఓకే వచ్చాడు, వాళ్ళందరూ వచ్చి ఉంటారు. ప్రభు వచ్చాడని తోమా చూచాడు. నువ్వు వేలు పెడతానన్నావు కదా, మర్చిపోయింది తోమాకు. చెప్పాడా యేసు ప్రభు గారికి? చెప్పలేదు. వీళ్ళు వెళ్ళి చెప్పారా? అవి కూడా తెలియదు మనకి. ఒకళ్ళు చెప్పినా చెప్పమైనా ప్రభుకి తెలుసు. అది నాకు పెద్ద సమస్య కాదు. చెప్పారా లేదా శిష్యులు వెళ్ళి ప్రభుకి? మరి ఒకసారి ఆ లోపలండి ప్రభు వాళ్ళని దర్శించి వెనక్కి వచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఈయన దగ్గరికి వచ్చి చెప్పారు మేము చూసామని. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. ప్రభుకి వీళ్ళకి మళ్ళీ ఎన్కౌంటర్ ఉన్నట్టు ఇక్కడ ఏం లేదు. కానీ ప్రభు తెలుసుకున్నాడా? అది వాళ్ళు చెప్పారా? ఇక్కడ లేని దానికి నేను ఊహించను. ఏదో మొత్తానికి ప్రభు ఇతని యొక్క డౌట్ క్లారిఫై చేశాడు. తోమా చూడే, వేలు పెట్టాడా తోమా? చూడండి అట్లేదండి. చూసేసరికి మతిపోయింది తోమాకి. సాష్టాంగ పడిపోయాడు. ఎంత విశ్వాసనయ్యా నేను. ప్రత్యక్ష సాక్షులు చెప్పినా నమ్మలేకపోయాను. బ్రతుకున్నది నా దేవా, నా ప్రభువా ఆరాధించేశాడు. అక్కడ కాళ్ళ మీద పడిపోయాడు. ప్రభు కాళ్ళ మీద. ప్రభు అన్నాడప్పుడు, తోమా అవిశ్వాసంలో ఉండదు తోమా, చూసి నమ్మటం కంటే చూడక నమ్మి. ఇప్పుడు మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు నేను లేననుకో, ఉదాహరణ చెప్తుంది. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు నేను లేను, మా అమ్మ ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చి మా నాన్న చచ్చిపోలేదు నేను చూస్తే కానీ నమ్మనని, అది ఎలా ఉంటుంది? బాగోదు కాదు, స్క్రూ లూజ్ అన్నమాట. నేను ఎలా ఉండగలను అక్కడ ఇప్పుడు వెళ్ళి? కదా, మా నాన్న చనిపోయాడు ఆ టైంలో, నేను లేను, వేరే చోట. ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయిందని నేను నమ్మను. నేను అప్పుడు లేను అంటే ఎలా కుదురుతుంది సార్? అందుకనే సాక్ష్యాలు ఉంటాయి, ప్రత్యక్ష సాక్ష్యాలు. చూసిన వాళ్ళు, కళ్ళతో చూసిన వాళ్ళు, చెప్పిన వాళ్ళు, తర్వాత అది సాక్ష్యం విన్నవాళ్ళు, రాసిన వాళ్ళది మనం కన్సిడర్ చేయాలి. నేను ఆ టైంలో ఉండాలి, నాకు ఆ కండిషన్లో అయితేనే నేను వెళ్తాను, అది కరెక్ట్ కాదు. కానీ అలాంటి వాళ్ళు కూడా మన్నించి అలాంటి వాటి డౌట్స్ కూడా క్లియర్ చేయడం వల్ల భారతదేశానికి మేలు జరిగింది. భారతదేశానికి మేలు జరిగింది. మన కోసం దేవుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, పోతే పోయినలే ఆ తోమ దగ్గరికి నేనే వెళ్ళి అతని డౌట్స్ ని నేనే నివృత్తి చేస్తాను. మంచి దేవుడు. సాష్టాంగ పడిపోయాడు. ప్రభు విలువ తెలిసింది. హతసాక్షి అయిపోయాడు. భారతదేశం చంపేస్తారు. నమ్మాడు. ఈ రకంగా తిరిగి లేచిన ప్రభు ఆయన ఆమెకు కనిపించాడు. ఆమె యొక్క టియర్స్ అడ్రస్ చేశాడు. ఈ రూమ్ లో ఉన్న వాళ్ళ ఫియర్స్ అడ్రస్ చేశాడు. కామతాలు డౌట్స్ అడ్రస్ చేశాడు. ఈరోజు నువ్వు నేను ఈ సత్యాన్ని స్వీకరించి, ఈ సత్యాన్ని 4 గోళ్ల మధ్య నుంచి బయటికి, తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని తండ్రి నన్ను పంపించినట్లు నేను మిమ్మల్ని పంపిస్తాను. మీరు వెళ్ళండి, కోత కోయండి, ఎంతో ఫలం ఉంది, రాలిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
ప్రేమ తండ్రి, పరిశుద్ధమైన దేవాలయమైన తండ్రి, గొప్ప దేవ మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో మా గమలో తీసుకొచ్చిన మీ లేఖన భాగాలన్నిటికీ మీకే స్తుతులు స్తోత్రాలు. మరి మీరు పునరుద్ధరణై లేచిన తరువాత సమాధి యొద్ద జరిగిన సంగతులన్నింటినీ మీరు మా గమలో తీసుకొచ్చి